హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఐఆర్ టాక్స్. ఈరోజు నేను సెలెక్ట్ చేసుకున్న టాపిక్ ఏంటంటే ఫినాన్షియల్ మిస్టేక్స్. ఫినాన్షియల్ మిస్టేక్స్ అంటే ఏంటంటే మనం జనరల్‌గా మన లైఫ్‌లో ఆర్థిక పరంగా ఎటువంటి తప్పులు చేస్తా ఉంటాము. సో, ఆర్థికపరమైన తప్పులు చేయటం వల్ల మన లైఫ్‌లో ఎలాంటి స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి అనే దాని మీద నేను ఈ కాన్సెప్ట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో, తప్పు అనేది ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో జరుగుతది. అది ప్రతి ఒక్కటి ప్లాన్డ్‌గా చేయాలి అంటే చాలా కష్టం. కానీ మనకి కొన్ని తెలియకుండానే జరిగిపోతా ఉంటాయి. మనం ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తే మనం ఒకటి జరుగుతుందనమాట. జనరల్‌గా ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో ఇది జరుగుతా ఉంటది ఏదో ఒక సమయంలో. సో, అరే! ఇలా చేయకుండా ఉంటే బావుండేది. ఇలా చేసి అనవసరంగా మన లైఫ్‌ని మనమే రిస్క్‌లో పెట్టుకున్నాము. అనే చాలా వాటి గురించి మనం ఇలా డిస్కస్ చేసుకుంటా ఉంటాం కదా! సో, ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఎలాంటి స్టెప్స్ మనం తీసుకోవాలి? సో, ఎలాంటి స్టెప్స్ తీసుకోవటం వల్ల ఓవరాల్‌గా కంప్లీట్ స్ట్రగుల్స్ అనేవి మనం తగ్గించుకోలేం గానీ, బట్ కొంతవరకు అయితే మనం వాటిని సాల్వ్ చేసుకోవచ్చనమాట. సో, అవేంటో మనం చూద్దాము. సో, ఫస్ట్ వచ్చేసి మనకి ఈఎంఐ ఆప్షన్స్, క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ అనేవి మనకి ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి కూడా 99% తెలిసే ఉండొచ్చు. సో, క్రెడిట్ కార్డ్స్ వాళ్ళ బ్యాంక్ వాళ్ళు మనకి జనరల్‌గా క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేస్తారు కరెక్టే. మనం తీసుకుంటాము. మనకి యూజ్ అయితేనే ఆ క్రెడిట్ కార్డ్ అనేది మనం తీసుకోవాలి. లేదంటే యూజ్ చేసుకోవాలి. మనం ఎలా యూజ్ చేసుకోవాలి అంటే క్రెడిట్ కార్డ్‌ని మనకేదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బయటికి వెళ్ళాము. సో, మన దగ్గర ఒక 5,000 ఉన్నాయి. ఈ మంత్ ఉన్న బడ్జెట్‌లో మనకి మిగిలింది ఓన్లీ 5,000 మనకు ఇంకొక 2,000 ఎక్స్‌ట్రా అవుతుంది. సో, 2,000, 3,000 ఆర్ 5,000 వరకు ఓకే. మనం స్పెండ్ చేయొచ్చు క్రెడిట్ కార్డ్ నుంచి. సో, మనం అది తీసుకెళ్తాము. తీసుకెళ్ళినప్పుడు దానిలోంచి ఎక్స్‌ట్రా అమౌంట్ ఏదైతే ఉందో అది మనం వాడుకుంటా ఉంటాము. కానీ నెక్స్ట్ మంత్ ఏదైతే 45 డేస్ మనకి బిల్ జనరేట్ అవుతుంది కదా! 45 డేస్‌కి. ఆ 45 డేస్‌లో గనక మనం పే చేయగలము ఖచ్చితంగా అన్న సిట్యుయేషన్‌లో మాత్రమే ఈ మంత్‌లో దాన్ని వాడుకోవాలి. అలా కాకుండా మనకి ఈఎంఐ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఒకవేళ మనం 40 డేస్‌కి గాని, 45 డేస్ వరకు లిమిట్ ఉంటుంది మనకి. టైమ్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. సో, ఆ టైమ్ పీరియడ్‌లో మనం కట్టలేకపోతే దాన్ని ఈఎంఐగా కూడా కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది. సో, దాన్ని ఫ్లెక్సీ ఈఎంఐస్ అంటారు. సో, ఆ ఈఎంఐస్ మనం కన్వర్ట్ చేసుకున్నప్పుడు మనకి బ్యాంక్స్ ఊరికే మనకి ఒక సంవత్సరం వరకు ఈఎంఐగా మీరు కట్టుకోండి ఫ్రీగా. మీరు ఎటువంటి ఇంట్రెస్ట్ రేట్ లేకుండా అని ఏ బ్యాంక్స్ చెప్పవు కదా! ఎవరైనా కూడా ఎంతో కొంత రూపాయి యాడ్ చేసుకోవడానికే చూస్తాయి కదా! సో, అలాగే బ్యాంక్స్ కూడా మనకి కొంత ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఆ ఈఎంఐస్ మీద వేస్తా ఉంటాయి. సో, ఆ ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుందంటే 16% నుంచి 24% వరకు ఉంటాయన్నమాట. మనం యూజ్ చేసుకున్న దాని మీద. సో, అలా ఈఎంఐస్‌ని కన్వర్ట్ చేసుకోవచ్చు. మనకి సంవత్సరం కావాలంటే సంవత్సరానికి లేకపోతే 2 ఇయర్స్‌కి కూడా మనకి ఈఎంఐస్ కన్వర్ట్ చేసుకోవచ్చు. 6 మంత్స్‌కి అలా మనం కట్టగలిగే అమౌంట్ ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి మనం కన్వర్ట్ చేసుకుంటా ఉంటాము. దాన్ని బట్టే ఇంట్రెస్ట్ రేట్ కూడా మనకి వాళ్ళు కాలిక్యులేట్ చేస్తారు. సో, మనకి ఇంట్రెస్ట్ రేట్ అని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,00,000 మనం క్రెడిట్ కార్డ్ మీద ఇన్ వాడుకున్నాము. సో, వాడుకున్న తర్వాత మనం కట్టలేకపోయాం. నెక్స్ట్ మంత్ బిల్ జనరేట్ అయ్యే టైంకి మనం కట్టలేకపోయాము. కట్టలేకపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ 1,00,000కి 1 ఇయర్ ఈఎంఐ పెట్టుకున్నప్పుడు మనకి 24,000 వరకు కూడా మనకి బ్యాంక్ అనేది ఇంట్రెస్ట్ మనకు ఆ 1,00,000 మీద వేస్తుంది. సో, అంటే మనకిక్కడ 1,24,000 వరకు మనం బ్యాంక్‌కి పే చేయాల్సి ఉంటుంది. సో, అలా కాకుండా మనం నెక్స్ట్ మంత్‌లో పే చేయగలము అన్నప్పుడు మాత్రం నా సజెషన్ అయితే అదే అన్నమాట. సో, మనం పే చేయగలము అనుకుంటేనే క్రెడిట్ కార్డ్స్ అనేవి యూజ్ చేయండి. మనం కట్టలేము అనుకున్నప్పుడు దాని జోలికి మన దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందన్న విషయం కూడా మర్చిపోవాలి. ఎందుకంటే మనం దానివల్ల అప్పుల్లోకి వెళ్ళిపోతాము. మనకు తెలియకుండానే మనం వాడేస్తాం ఫస్ట్. మనకు తెలియకుండా. కానీ మనం పే చేసినప్పుడు ఆ బర్డెన్ అనేది మనకి తెలుస్తుంది. సో, అది ఫస్ట్. ఈఎంఐగా కన్వర్ట్ చేయటం అనేది చాలా బ్లండర్ మిస్టేక్ అన్నమాట. సో, అలా చేయటం వల్లే చాలా మనకి ఫినాన్షియల్ మిస్టేక్స్ అనేవి జరుగుతా ఉంటాయి. సో, అది ఫస్ట్ అన్నమాట. సెకండ్ వచ్చేసి ఏంటంటే రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్స్. రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్స్, రైట్ ఇన్వెస్ట్‌మెంట్స్ 2 మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక బైక్ కావాలనుకుంటున్నారు. లేదంటే ఒక కార్ కావాలనుకుంటున్నారు. మీ దగ్గర ఒక 1,50,000 ఉంటే
1.5 లాక్‌లోనే మీరు బైక్ కొనుక్కోండి. లేదంటే మీ దగ్గర ఒక 5 లాక్స్ ఉంటే 5 లాక్స్‌లోనో 6 లాక్స్ ఉంటే 6 లాక్స్‌లోనో మన దగ్గర ఎంత అమౌంట్ అయితే ఉంటుందో ఆ అమౌంట్‌లోనే కార్ కొనుక్కోండి. సో, మీరలా కొనకుండా మనం దానికి ఏదైనా లోన్స్ తీసుకోవటం వల్ల గానీ, లేదు అంటే రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్ ఏంటంటే మెయిన్‌గా ఇప్పుడు కారే తీసుకున్నాం మనం లోన్ పెట్టి. లోన్ పెట్టి తీసుకోవటం వల్ల ఏంటంటే మనకది ఆ లోన్ క్లియర్ అయ్యే టైంకి ఇంట్రెస్ట్ కూడా కాలిక్యులేట్ చూసుకుంటే ఒక 6 లాక్స్ కార్‌కి మనకి అరౌండ్ 8 లాక్స్ ఆర్ 9 లాక్స్ వరకు ఇంక్లూడింగ్ మనకి 9 లాక్స్ వరకు అవుతుంది. కానీ మనం దానికి ఒక 3 ఇయర్స్ వరకు దానికి ఈఎంఐ అనేది పెట్టుకుంటాం. లోన్ కట్టడం కోసం. సో, ఆ ఇంట్రెస్ట్ రేటు మనం తీసుకున్న కార్ రేటు మొత్తం కలిపి మనకి 9 లాక్స్ వరకు అవుతుంది. కానీ అదే 3 ఇయర్స్ తర్వాత అది స్క్రాప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏ ఐరన్‌ది మీరు తీసుకున్నా కూడా మనకి ఖచ్చితంగా స్క్రాప్ వాల్యూ అనేది కూడా 3 ఇయర్స్ తర్వాత కార్ వాల్యూ పడిపోతుంది. ఆ 3 ఇయర్స్‌కి మీకు కార్ వాల్యూ పెరగాలని ఉండదు కదా! ఖచ్చితంగా కార్ వాల్యూ అనేది డిప్రిసియేషన్ ఉంటుంది. సో, అలా కాకుండా మన దగ్గర ఎంతైతే అమౌంట్ ఉంటుందో, ఆ అమౌంట్ ఉన్నప్పుడే దానికి తగ్గ కార్ తీసుకోవాలి. అంతేగాని లోన్స్ అనే జోలికి వెళ్ళొద్దు మీరు. ఖచ్చితంగా లోన్స్ అనేది తీసుకుంటే ఇంట్రెస్ట్‌లు కూడా కట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనా? సో, అలాగే బైక్ కూడా. మన దగ్గర ఒక 30,000 10,000 ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా అంటున్నారంటే, మీరొక 5,000 డౌన్ పేమెంట్ కడితే గనక మీకు బైక్ ఇచ్చేస్తాము. సో, మీరు లోన్ తీసుకొని ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. వాళ్ళకి సేల్స్ అయిపోతాయి. కానీ ఫైనల్‌గా బర్డెన్ పడేది కస్టమర్‌కి. సో, ఆ బర్డెన్స్ అనేది మనం తీసుకోవాలి అనుకుంటే మీరు తీసుకోండి తప్పేం లేదు. మీకు నిజంగా కొనుక్కోవాలి అది నీడ్ అనుకుంటే కానీ ప్రతి నెల మీరు కట్టుకునే ఇది ఉండి ఇబ్బంది పడకుండా ఇంట్రెస్ట్ రేట్లు కూడా మేము కట్టుకోగలము అనుకుంటే గనక తీసుకోండి తప్పేం లేదు. అది నీడ్ అయితే. కానీ కొంతమంది లగ్జరీ కోసమో, లేదు అంటే ఆళ్ళ ప్యాషన్ కోసమో తీసుకుంటా ఉంటాం కదా! లేదంటే ఎవరైనా కొన్నారు అది కూడా మేము కొనుక్కోవాలి అన్న ఇదితోనో జనరల్‌గా కొంటా ఉంటాము. అలాంటి స్టెప్స్ అనేది తీసుకోవద్దు. అక్కడే మనం ఫినాన్షియల్ మిస్టేక్ అనేది చేయటం జరుగుతుంది. దానివల్ల మనతో పాటు మన ఫ్యామిలీ కూడా స్ట్రగుల్ అవుతుంది. సో, అది ఒక సెకండ్ స్టెప్ అనమాట. రైట్ ఇన్వెస్ట్‌మెంట్ ఏంటంటే, మీ దగ్గర ఒక 5 లాక్స్ ఉన్నాయి. ఉంటే గనక మీరు మీ ఏరియాలో లేదంటే మీరు ఉండడానికి గాని ఒక ప్లేస్‌ని కొనుక్కోండి. ల్యాండ్ ఏదన్నా తీసుకోండి. ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్ మనకి నేననేదేంటంటే మనం ఆ ఏరియా మనకి ఖచ్చితంగా తెలిసుండాలి. మనకు ఆ ఏరియా గురించి తెలియకుండా మనకి 5 లాక్స్ దగ్గర 10 లాక్స్ అనేది ఇన్వెస్ట్ చేయటం కూడా రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్ కిందే వస్తుంది. ఎందుకంటే మనకి ఆ ఏరియాకి సంబంధించి భూమి రేట్లు ఎలా ఉన్నాయి, ఏంటి అనేది మనకి ప్రాపర్ నాలెడ్జ్ అనేది ఉండదు. సో, అలా ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా కూడా మనం ఒక ల్యాండ్ మీద గాని, ఒక ప్రాపర్టీ మీద గాని ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయకూడదు. ఖచ్చితంగా మనకి ఈ ఏరియా మనకు తెలుసు. ఇక్కడ ల్యాండ్ వాల్యూస్ మనకు తెలుసు. అనుకున్న చోట మాత్రమే మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ చేయటం అనేది రైట్ ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. సో, మా విషయంలోనే నేను చెప్తాను. ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ మీకు. సో, మేముండేది ఉయ్యూరు దగ్గర కదా! సో, మేము తీసుకున్నది కంకిపాడులో హౌస్ అనేది తీసుకున్నాం జనరల్‌గా. సో, అక్కడేంటంటే మాకు ఆ ఏరియాలో ఎలా ఉన్నాయి రేట్స్ అనేవి ఎలా ఉన్నాయి? సో, అక్కడ మనం ఇన్వెస్ట్ చేయటం ఫ్యూచర్‌కి బెనిఫిట్ అవుతుందా? సో, ల్యాండ్ వాల్యూస్ అనేది ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందా లేదా? ఇవన్నీ మేము తెలుసుకోకుండా మీడియేటర్స్ ద్వారా మేము అక్కడ ఒక బిల్డింగ్ అనేది తీసుకున్నాము. సో, తీసుకున్నప్పుడు ఏం జరిగింది అంటే, మేము తీసుకున్నది ఒక ప్రైస్ అయితే, అక్కడున్న ప్రైస్ అనేది చాలా తక్కువ కంపేర్ చేస్తే. ఆల్‌మోస్ట్ ఒక 10-12 లాక్స్ వరకు డిఫరెన్స్ అనేది ఉంది ఖచ్చితంగా. సో, మేము ఇన్వెస్ట్ చేసినప్పటికి ఆల్‌మోస్ట్ 7 ఇయర్స్ ముందు మేము ఇన్వెస్ట్ చేసాము. సో, 7 ఇయర్స్‌కి సేమ్ ప్రైస్ అనేది ఉంది. మేము అప్పుడు ఎలా అయితే తీసుకున్నామో అదే ప్రైస్ ఉంది. ఇంకా ఒక 5-6 లాక్స్ తక్కువే చెప్తున్నారు రేట్స్ అనేవి. సో, అది రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్. ఎందుకంటే మేము ఉండేది ఒక చోట. మేమిప్పుడు ప్రెజెంట్ ఉండేది బెంగుళూరులో. సో, ఇన్వెస్ట్ చేసింది ఒక ప్లేస్‌లో. బట్ మాకక్కడ ప్లేస్ సరౌండింగ్స్ ఏమి తెలీదు. ఇన్వెస్ట్ అయితే చేసేసాము. ఇప్పుడు మనం అమ్మాలన్నా అమ్మలేము. దాన్ని మళ్ళీ ఏమన్నా చేయాలి అన్నా చేయలేము. అలాంటి సిట్యుయేషన్‌లో మనం ఉంటాము. సో, అది రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్. మనకి తెలియకుండా, మనకి దాని మీద అవగాహన లేకుండా ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్స్ చేయకూడదు. ఇంకొకటి రైట్ ఇన్వెస్ట్‌మెంట్ ఏంటంటే, మన దగ్గర అమౌంట్ ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ లేదు అంటే
ఒక పాలిసీస్ కట్టడం గానీ, లేదంటే మ్యూచువల్ ఫండ్స్‌లో మనం ఇన్వెస్ట్ చేయటం గానీ, అలాంటివి చేయండి. అలాంటివి చేయటం వల్ల ఏంటంటే, మనకొక ఐడియా ఉంటుంది. ఖచ్చితంగా మనకి ఈ అమౌంట్ అనేది ఫలానా రోజుకి మనకొస్తుంది అనేదుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్ చేసేది దేనికంటే, మన పిల్లల ఎడ్యుకేషన్ మంచిగా వాళ్ళకి చెప్పించాలనో, లేదంటే ఫ్యూచర్‌లో ఎలాంటి హర్డిల్స్ వచ్చినా మనం ఫేస్ చేయగలము. ఐదర్ హెల్త్ ఇష్యూస్ రావచ్చు, లేదంటే మన ఇన్‌లాస్ వైపు గానీ, లేదంటే మన పేరెంట్స్ గానీ ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆ వచ్చిన సిట్యుయేషన్స్‌లో మనం వాళ్ళని మంచిగా చూసుకోవాలి కదా! వాళ్ళకి హెల్త్‌ని గానీ, లేదంటే వాళ్ళకొచ్చిన ఫినాన్షియల్ బర్డెన్స్‌ని గానీ క్లియర్ చేయడానికి గానీ, ఎటువంటి సిట్యుయేషన్ వచ్చినా కూడా మనం హ్యాండిల్ చేయాలి అంటే రైట్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి మన లైఫ్‌లో జరుగుతా ఉండాలి. సో, అలాంటి రైట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో మనకి ఎల్ఐసీ పాలిసీస్ గానీ, మనకి ఎల్ఐసీస్‌లో కూడా ఒక ట్రస్టెడ్ కంపెనీస్ నుంచి మాత్రమే మనం పాలిసీస్ అనేది ఇన్వెస్ట్ చేస్తా ఉండాలి. అలా కాకుండా కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ఉంటాయి కదా! సో, అలాంటివి మనకి ఎప్పుడెత్తేస్తారో తెలీదు. సో, అలాంటి వాటిలో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయటం వల్ల ఏంటంటే, ఖచ్చితంగా మనం కట్టిన రూపాయే కాదు కదా! మనం ఇన్నాళ్ళు కట్టిన మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా వచ్చిన సాలరీలో ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దాము. లేకపోతే ఈ అమౌంట్ మా పెద్ద పాపకనో, లేకపోతే మా చిన్న పాపకనో, లేకపోతే మన ఇంట్లో ఉన్న పిల్లలకి గానీ, మన పేరున గానీ పే చేస్తా ఉంటాము. సో, అలాంటివన్నీ కూడా ఒక ప్రైవేట్ సంస్థని నమ్ముకొని మనం ఎళ్ళాము అంటే, ఖచ్చితంగా అవి ఇదైపోతా ఉంటాయి. ఆ అమౌంట్ మనకి రాదు. అది ఎప్పుడు ఎత్తేస్తాడో కూడా తెలీదు. సో, ఇన్నాళ్ళు మనం పడ్డ కష్టము పోతుంది. అలాగే మనం పెట్టుకున్న ఆశలన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయి. సో, అలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ కాదు. రైట్ ఇన్వెస్ట్‌మెంట్ ఎలా ఉండాలి అంటే, గవర్నమెంట్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో, సో, ఎస్‌బీఐలో గానీ, లేదంటే ఎల్ఐసీస్ గానీ, సో, ఎల్ఐసీ కూడా ఇప్పుడు హాఫ్ పార్ట్ మనం ప్రైవేటీకరణ చేశారు. బట్ ఎల్ఐసీ అనేది కొన్ని క్రోర్స్ ఆఫ్ పీపుల్స్ అనేవి దానిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో, ఇప్పుడు మనం ఎల్ఐసీ చూసుకున్నా కూడా దానికి మెచ్యూరిటీ అయిన తర్వాత మనకి రిటర్న్స్ అనేవి వచ్చిన అమౌంట్స్ కూడా చాలా మంది దానివల్ల బెనిఫిట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో, అలాంటి సంస్థల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఇంకొక రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్ ఏంటంటే, మనం అమౌంట్ అనేది ఒకళ్ళకిస్తాము. అంటే వాళ్ళ నుంచి మనం ఏదైనా ఇంట్రెస్ట్ వస్తదేమో అన్న ఉద్దేశంతో అమౌంట్ అనేది ఇస్తా ఉంటాం జనరల్‌గా. ఫ్యామిలీలో కావచ్చు, అలాగే ఫ్రెండ్స్‌లో కావచ్చు ఇస్తా ఉంటాం. కానీ మీరెప్పుడైనా ఒక అమౌంట్ ఇస్తున్నారు అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఇప్పుడున్న ప్రెజెంట్ సొసైటీలో 100% ఎలా ఉన్నారు అంటే తీసుకున్నప్పుడు ఒకలాగా ఉంటున్నారు. బట్ ఇచ్చేటప్పుడు వాళ్ళ వెర్షన్ వేరేలా ఉంటుంది. దానివల్ల రిలేషన్స్ అనేవి 100% బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అలా బ్రేక్ చేసుకోకూడదు అనుకున్నట్లయితే మీరేదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, మీరేదైతే ఇస్తున్నారో వాళ్ళకి మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. వాళ్ళ దగ్గర ఎప్పుడైతే ఉంటుందో ఆళ్ళు అప్పుడిస్తారనుకోండి. లేదు అంటే మాకది వస్తుందా? రాదా? వద్దు. మేమేది వాళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు అన్న ఉద్దేశంతో అయితే ఇవ్వండి. కానీ దానివల్ల చాలామంది కూడా రిలేషన్స్ అనేది బ్రేక్ చేసుకుంటున్నారు. సో, అలాంటి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి కాబట్టి ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశంలో అయితే నేను 100% మీకు చెప్పగలను. ఇంకొకటొచ్చేసి ఏంటంటే చిట్స్ అనేది మనం జనరల్‌గా వేస్తా ఉంటాం గదా! చిట్స్‌లో వచ్చేటప్పటికి కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ఉన్నాయి చిట్స్‌లో. సో, వాటిల్లో వెయ్యొద్దు. అలాగే కొన్ని బయట మామూలుగా వేస్తా ఉంటారు. వాళ్ళ దగ్గర వేస్తా ఉంటాము. ఎవరైనా సరే ఏ చిట్ వేసినా లేదంటే ఏదైనా ఇన్వెస్ట్ చేసినా ఎందుకు చేస్తాము? ఒక రూపాయి మన దగ్గర ఉంటే ఖర్చయిపోతుంది. అదే రూపాయి మనం ఎక్కడన్నా దాచుకుంటే అది రేపొద్దున మా భవిష్యత్తుకి గానీ, మా పిల్లల భవిష్యత్తుకి గానీ ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో ఏస్తాము. కానీ అదే మనం మన పిల్లల భవిష్యత్తుకి మన చేతికి రాకపోతే ఆ పెయిన్ అనేది చాలా అంటే చాలా, చాలా కొన్ని సిట్యుయేషన్స్‌లో మనం దాన్ని తట్టుకోలేమనమాట. సో, అలాంటి సిట్యుయేషన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయంలో చెప్తాను. మా పాపకి ఫీజు కట్టాలని నేను ఒక చిట్ వేస్తాను. సో, ఆ పాపకొచ్చేసి నేను జూన్ అనేది వాళ్ళకి జూన్ మంత్‌లో స్కూల్ అడ్మిషన్ టైమ్ అనమాట. సో, ఆ అడ్మిషన్ టైమ్‌లో మనకి ఒక 50,000 ఆర్ 1,00,000 వరకు కావాల్సిన సిట్యుయేషన్ ఉంటుంది కాబట్టి, నేను
ఒక 10 మంత్స్ ముందే చిట్ అనేది స్టార్ట్ చేస్తాను. సో, ఆ టైంకి మా పాపకి అడ్మిషన్‌కి కావాలి కాబట్టి నేను ఈ చిట్ వేసుకుంటున్నాను. సో, అన్న ప్లాన్‌తో వేసుకుంటాను. లేదు ఫీజనే కాకుండా మనం ఇంకొకటేదో పే చేయాలి. సో, ఆ టైంకి ఈ 10 మంత్స్ నుంచి మనం సేవింగ్ చేసుకొని, ఆ టైంకి మనం ఈ అమౌంట్ వస్తది కాబట్టి, ఈ అమౌంట్ మనం అక్కడికి తీసుకెళ్ళి అది పే చేసేయొచ్చు అన్న ఉద్దేశంతో మనం వేస్తాము చిట్ అనేది. చిట్ అనే కాదు ఏ ఇన్వెస్ట్‌మెంట్ అయినా. సో, వేసినప్పుడు మనకు ఆ 10 మంత్స్ అయిపోద్ది. 10 మంత్స్ మనం కరెక్ట్‌గా ఎవ్రీ మంత్ ఫస్ట్ అయితే ఫస్ట్, 10థ్ అయితే 10థ్ పే చేసేస్తాం. కానీ ఫైనల్‌గా 10థ్ మంత్ వచ్చేటప్పటికి మనకేదైతే అవసరం ఉందో ఆ టైంకి మనకి అమౌంట్ రాదు. అలాంటి సిట్యుయేషన్‌లో మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామనేది ఒకసారి ఆలోచించండి. సో, ఇలాంటివన్నీ కూడా మన లైఫ్‌లో చేసే బ్లండర్ మిస్టేక్స్ అన్నమాట. సో, ఇలాంటి మిస్టేక్స్ అయితే చెయ్యొద్దు. మీ దగ్గర ఏదైనా అమౌంట్ ఉందా? మీ దగ్గరే పెట్టుకోండి. ఒక బ్యాంక్‌లో పెట్టుకోండి. ఒక ఇంట్రెస్ట్ ఆశించో, లేదంటే మనకు వస్తాయన్న నమ్మకంతోనో ఇవాల్టి రోజుల్లో ఏది కూడా మీరు ఇన్వెస్ట్ చెయ్యొద్దు. సో, ఇలా చేయటం వల్ల మీతో పాటు మీ ఫ్యామిలీ, అలాగే మీ పిల్లలు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. మనం ఫీజ్ పే చేయాలంటే పే చేయలేము. మనం ఇంకేది సేవింగ్ పెట్టుకొని ఉండము. ఎందుకంటే ఆల్రెడీ మనం చిట్ కడుతున్నాం కదా! అదే సేవింగ్ అనుకుంటాము. లేదంటే ఎక్కడో మనం ఒకటి ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా! అదే సేవింగ్ అనుకోని అదే భ్రమలో మనం ఉండిపోతాం. సో, అది మనకి రాకపోయేటప్పటికి మన పిల్లల భవిష్యత్తు అనేది కూడా అప్పు చేయాల్సిన సిట్యుయేషన్స్ వస్తాయి. మనం అప్పు చేసి మళ్ళీ వాళ్ళ ఫీ పే చేయటము. ఎందుకంటే పిల్లల లైఫ్‌ని మనం అక్కడ స్పాయిల్ చేయలేం కదా! సో, ఖచ్చితంగా ఏదో అప్పు తెస్తాము. తెచ్చి దానికి వడ్డీలు మనమే కడతాము. లేదంటే ఏదో వస్తువు తీసుకెళ్ళి దాన్ని తాకట్టు పెట్టుకుంటాము. పెట్టుకొని తీసుకొచ్చి దానికి వడ్డీలు కట్టుకుంటాం. ఇలాంటి స్ట్రగుల్స్ అనేది ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట కూడా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఖచ్చితంగా 100% జరిగే ఉంటుంది. ఎవ్వరు జరగలేదు అని మాత్రం నేనైతే నమ్మను. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో నేను చెప్పే ప్రతి మాట జరిగే ఉండొచ్చు. మీరిప్పుడు వింటున్నప్పుడు కూడా, అవును నిజమే కదా! మన లైఫ్‌లో కూడా మనం ఇలాంటి మిస్టేక్ చేశాము. ఇలాంటి స్ట్రగుల్స్ అనేది మన లైఫ్‌లో మనం కూడా ఫేస్ చేశాము అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటారు. సో, ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ గానీ, ఇలాంటి మిస్టేక్స్ గానీ చెయ్యొద్దు. ఇంకొకటొచ్చేసి ఏంటంటే ఎవరో అడిగారు. సో, ఎవరో అడిగారని మీ దగ్గర ఉంటే ఆ అమౌంట్ ఇవ్వండి. సో, ఒక 10,000 అనుకోండి. 10,000 మీరు ఇచ్చేయండి. ఎక్స్‌పెక్ట్ చేయొద్దు వాళ్ళ దగ్గర నుంచి. ఆ 10,000 వచ్చినా రాకపోయినా సరే ఎక్స్‌పెక్ట్ చేయనప్పుడు మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటది. వన్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేశాము అంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. లేదు మీ దగ్గర ఉంది. కానీ మీకివ్వాలన్న ఉద్దేశం లేదు. ఇవ్వకండి. ఎందుకంటే మీ రూపాయి మీ దగ్గరే ఉంటది. మీరొకళ్ళ దగ్గర అడగొద్దు, ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకోవద్దు. అప్పనేది చేయకుండా ఎవ్వరు ఉండరు. ఎవరి లైఫ్‌లో అయినా ఏదో ఒక టైంలో అప్పనేది జరుగుద్ది. కానీ మనం ఎలా అయితే తీసుకుంటున్నామో 100% వాళ్ళకి అదే విధంగా ఇచ్చేయండి. ఎందుకంటే వాళ్ళు దాని మీద ఏదో ఒక ప్లాన్ చేసుకొనుండొచ్చు. వాళ్ళ లైఫ్‌ని మనం రిస్క్‌లో పెట్టినట్టు అవుతది కదా! సో, అలాంటి మనము రిస్క్‌లో పడొద్దు. ఎట్ ద సేమ్ టైమ్ ఎదుటి మనిషిని రిస్క్‌లోకి తొయ్యొద్దు. సో, దానివల్ల మనమే కాదు, మనతో పాటు ఆ ఫ్యామిలీ, ఆ పిల్లలు, లేదంటే వాళ్ళ హస్బెండ్, వాళ్ళ వైఫ్ ఇలా చాలామంది స్ట్రగుల్స్ అనేవి పడతా ఉంటారు. సో, ఇంకొకటొచ్చేసి ఏంటంటే, మనం జనరల్‌గా ఏం చేస్తామంటే, హైడ్ చేస్తా ఉంటాము వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. సో, హస్బెండ్ ఇన్‌కమ్ ఎంత? సో, వైఫ్ ఇన్‌కమ్ ఎంత? ఇద్దరు వర్కింగ్ అయితే వైఫ్ ఇన్‌కమ్ ఎంత? అనేది కూడా ఇద్దరూ షేర్ చేసుకోండి. సో, ఇద్దరూ షేర్ చేసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ చేయని ఉమెన్ ఉంటారు కదా! వాళ్ళ గురించి చెప్తాను. సో, వాళ్ళ లైఫ్‌లో హస్బెండ్ ఒక్కలే కష్టపడతారు. సో, హస్బెండ్ ఒక్కడే కష్టపడినప్పుడు సో, ఎంతొస్తుంది వాళ్ళకి? ఇన్‌కమ్ ఎంతొస్తుంది? దానికి తగ్గ కమిట్మెంట్స్ ఎంతున్నాయి? అనేది ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకోండి. అలా డిస్కస్ చేసుకున్నప్పుడు మాత్రమే వైఫ్ కూడా ఖర్చు చేయకుండా అనేది ఎంత వరకు ఖర్చు చేయాలనేది తనకొక ప్లాన్ అనేది ఉంటుంది. సో, మనం వైఫ్ ముందు గాని, బంధువుల ముందు గాని, ఇంకొకళ్ళ ముందు గాని మనం లగ్జరీగా ఖర్చు పెట్టేస్తా ఉంటాం. మనకొచ్చిన ఇన్‌కమ్‌ని లగ్జరీగా ఖర్చు పెడతా ఉంటాము. ఆ లగ్జరీగా ఖర్చు పెట్టడం చూసి పాపం ఈ వైఫ్‌కి ఏమి తెలీదు. తనకి ఎంతొస్తుంది ఏంటి అనేది కూడా కొంతమంది చెప్పరు. కొంతమంది వాళ్ళకి షేర్ చేసుకోరు. అలాంటి సిట్యుయేషన్‌లో
మన వైఫ్ ఏమనుకుంటుంది, ఓకే. మా హస్బెండ్ దగ్గర చాలా ఉన్నట్టుంది. సో, తను ఇంత ఖర్చు పెడుతున్నాడంటే ఖచ్చితంగా తన దగ్గర ఎంతో ఉండే ఉండొచ్చు అని చెప్పి అనుకోని నాకో నెక్లెస్ కావాలని అనుకుంటది. లేదంటే నాకు ఇంట్లోకి ఒక లగ్జరీ ఐటెమ్ కావాలనుకుంటుంది. సో, లగ్జరీగా మనం అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అని తను కోరుకోవచ్చు. ఎందుకంటే తనకేం తెలీదు. సో, ఎంతొస్తుంది? ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఏమవుతుంది ఎనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో అనేది తనకేం తెలీదు. తను ఖర్చు పెట్టేదే చూసి తను ఇంత కావాలని కోరుకుంటుంది గదా! సో, అలాంటి టైంలో తనకి మనం ఇప్పించలేకపోవచ్చు. లేదంటే అప్పు చేసి ఇప్పించాల్సిన సిట్యుయేషన్స్ రావచ్చు. సో, ఇలాంటివన్నీ ఒద్దు. ఇలాంటివన్నీ కూడా ఫినాన్షియల్ మిస్టేక్స్ కిందే ఒస్తాయి. సో, మనం ఇద్దరం కూర్చొని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూర్చొని వాళ్ళకెంతొస్తుంది? పిల్లలకి ఎంత పక్కన బెట్టాలి? ఇంట్లో ఖర్చులకి ఎంత పెట్టాలి? సో, మనం ఎవరికి ఎంత పే చేయాలి? సో, ఇలాంటివన్నీ కూడా ఎప్పుడైతే మనం ప్లాన్ చేసుకుంటామో పర్ఫెక్ట్‌గా, అప్పుడు మాత్రమే మన ఇంట్లో ఒక హెల్తీ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. హైడింగ్ అనేది చాలా డేంజరస్ థింగ్ అనమాట. సో, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎప్పుడూ కూడా హైడ్ చేసుకోవడం అనేది ఉండకూడదు. సో, ఇదొకటి. ఇంకొకటి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ వర్క్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ సిట్యుయేషన్‌లో ఎలా ఉండాలంటే, సో, వైఫ్ కష్టపడుతుంది. ఇక్కడ ఎట్ ద సేమ్ టైమ్ హస్బెండ్ కష్టపడుతున్నారు. ఒక్కళ్ళ ఇన్‌కమ్ మాత్రమే ఖర్చులకు ఉపయోగించుకోండి. సో, ఇంకొకళ్ళ ఇన్‌కమ్ వచ్చేసి అట్‌లీస్ట్ మొత్తం సేవింగ్ చేయకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 వస్తుంది వైఫ్‌కి. సో, దానిలో ఒక 25,000 సేవింగ్‌కి పక్కన పెట్టేసేయండి. సో, ఒక 25,000 హస్బెండ్‌కి ఏదైతే ఖర్చులున్నాయో ఎక్స్‌ట్రా అడిషనల్ బర్డెన్ ఏదన్నా ఉంటే వాటికి ఖర్చు పెట్టండి. సో, ఈ 25,000 మీకెప్పుడైనా మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి గానీ, లేదంటే ఏదన్నా సడెన్‌గా మనకి ఖర్చులొస్తా ఉంటాయి. మనకు తెలీదు. ఇప్పటి వరకు లైఫ్ ఒకలాగా వెళ్తున్నా కూడా సడెన్‌గా కొన్ని ఎక్స్‌పెన్సెస్ అనేది మనకి తెలియకుండా వచ్చేస్తా ఉంటాయి. ఆ టైంలో ఈ సేవింగ్ నుంచి గనక మనం వాడుకున్నట్టయితే మనకి బర్డెన్స్ అనేవి చాలా తక్కువుంటాయి. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా సేవింగ్ అనేది చేయండి. మనకి 10,000 వస్తే 10,000లోనే ఖర్చు పెట్టుకోండి. 10,000లో ఒక రూ. 1000 తీసి సేవింగ్ చేయండి. 20,000 వస్తే ఒక 2,000 సేవింగ్ చేయండి. మనకి ఎంతైతే వస్తుందో దానిలో కొంత అమౌంట్ అనేది సేవింగ్ చేసుకోవటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో, సేవింగ్ అనేది మనం ఎళ్లి ఒక దగ్గర వేయటం అనే కాదు. మన దగ్గరే పెట్టుకోండి. ఇప్పుడు మీకు నమ్మకం లేదు. సో, పలానా వ్యక్తి దగ్గర దాస్తున్నాము, పలానా బ్యాంక్‌లో దాస్తున్నాము అన్న నమ్మకం లేదు. అలా నమ్మకం లేనప్పుడు ఏంటంటే, మనం మన దగ్గరే ఒక అకౌంట్ అనేది మెయింటైన్ చేసి, ఆ అకౌంట్‌లో మనం సేవింగ్ చేయటం అనేది ఒక మంచి పద్ధతనమాట. సో, మనకి ఆ అమౌంట్ మనకి చాలా క్రిటికల్ సిట్యుయేషన్స్‌లో ఉపయోగపడతాయి. సో, ఇప్పుడు జనరల్‌గా చాలామంది లైఫ్‌ని కూడా రిస్క్ చేసిన సందర్భాలు ఇంతకుముందు కరోనా టైంలో వచ్చాయి. ఎందుకంటే మన దగ్గర ఒక అమౌంట్ లేకపోవటమే కదా! సో, కొంత అమౌంట్ అనేది ఉంటే ఆ టైంలో కొన్ని లాక్స్ ఖర్చయినియి. ప్రాణాలు నిలబెట్టుకోవడానికి చాలా, చాలా, చాలా ఖర్చులు చేసి, చాలా అప్పులు చేసి ప్రాణాల్ని నిలబెట్టుకున్నోళ్ళున్నారు. కానీ ఆ టైంలో అప్పు దొరకని సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఎవరికన్నా ఇస్తే, నాకే వస్తే, ఆ టైంలో నాకే కరోనా వస్తే, ఈ రూపాయి నేను ఒకళ్ళకి ఇచ్చేస్తే, నా ప్రాణాలను కూడా నేను కాపాడుకోవాలిగా అని ఆ టైంలో సెల్ఫిష్‌గా బిహేవ్ చేసిన సందర్భాలు కూడా చాలామంది లైఫ్‌లో కనిపించే ఉండొచ్చు. అందుకని నేనైతే ఫైనల్‌గా ఏం చెప్తానంటే, మనం మన రూపాయి మన దగ్గర పెట్టుకున్నంత కాలము మనకెటువంటి ప్రాబ్లమ్ లేదు. మన రూపాయి మనం ఒకళ్ళని నమ్మి ఇచ్చాము అంటే, ఆ రూపాయి మనకి రావాలి అంటే చాలా రిస్కులుంటాయి. మీకు ముందుగా చెప్పినట్టే రిలేషన్స్ బ్రేక్ చేసుకోవాలి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి దానివల్ల. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా హెల్తీగా మన లైఫ్‌లనేవి మంచిగా వెళ్ళాలి అంటే, మన రూపాయిని మన దగ్గరే పెట్టుకుందాము. ఒకళ్ళ రూపాయి మనకొద్దు. మన రూపాయి ఇంకొకళ్ళకివ్వద్దు. ఇది గనక ఈ సిస్టమ్ ఫాలో అవ్వగలిగితే గనక ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లు హ్యాపీగా ఉంటాయి. అదేంటండి రూపాయి సాయం ఎవరికైనా ఇస్తే మంచిది. కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడు రూపాయికి వాల్యూ అనేది లేదు. రిలేషన్స్‌కి వాల్యూ అనేది లేదు. మన దగ్గర తీసుకున్నప్పుడు వెర్షన్ ఒకలాగుంటుంది. మనం ఇచ్చేటప్పుడు ఒక వెర్షన్ ఉంటుంది కదా! వాళ్ళిచ్చేటప్పుడు వెర్షన్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మన వైపుకే గొడవకు దిగుతా ఉంటారు. సో, ఇలాంటివన్నీ కూడా మనం జనరల్‌గా సొసైటీలో చూస్తున్నాం కదా! ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే అనుకుంటారు. వాడు ఒక్క రూపాయి కూడా ఎవడికి పెట్టడు, ఎవరికీ ఇవ్వరు అని అనుకోవచ్చు జనరల్‌గా. కానీ
అలాగే ఉండండి. అలాగుంటే ఏదో ఒక రోజు వాళ్ళకి కూడా అనుకున్న వాళ్ళకి కూడా ఏదో ఒక దెబ్బ తగులుద్ది కదా! అప్పుడు వాళ్ళనుకుంటారు. అరే! వాడు వాడు ప్లాన్ చేసుకున్నదే కరెక్ట్. మనం చేసేదే తప్పు. మనం వాడిననుకున్నాం అనవసరంగా. కానీ ఇవాళ మనం ఒకడికి రూపాయి ఇచ్చి మనం బ్లాక్ అయిపోయి ఉన్నాము అనేది వాడి సిట్యుయేషన్‌లో కూడా రేపొద్దున తెలుసుకుంటారు ఖచ్చితంగా. సో, మనల్ని ఒకళ్ళు ఎవరన్నా ఒక మాట అంటున్నారు అంటే ఖచ్చితంగా కూడా వాళ్ళు ఏదో ఒక రోజు తెలుసుకుంటారు. తెలుసుకొని అరే! మనం చేసిన చాలా మిస్టేక్ అనేది వాళ్ళకర్థమవుతుంది. సో, ఇలాంటి మిస్టేక్స్ అనేది ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో ఖచ్చితంగా జరుగుతాయి. నా పర్సనల్ లైఫ్‌లో కూడా కొన్ని జరుగుతున్నాయి. సో, అలాగ ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో జరగకుండా ఉండాలి అంటే, నేనిచ్చే సజెషన్ ఏంటంటే, ఒక రూపాయి ఉంటే నీ పిల్లల భవిష్యత్తుకి, నీ భవిష్యత్తుకి, నీ నువ్వెవరైతే ఫ్యామిలీగా ట్రీట్ చేస్తున్నావో, వాళ్ళ భవిష్యత్తుకి మాత్రమే మీరు రూపాయిని ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని మీరు ఎవరో మనకి దారిపోయే దానయ్యొచ్చి మనల్ని ఒక రూపాయి అడుగుతున్నాడంటే మనం తీసుకెళ్ళి ఇచ్చేంత హ్మ్, దయాగుణం అనేది మనకి ఇవాల్టి రోజుల్లో ఉండకూడదు. ఎందుకంటే అలాంటి దయాగుణం ఉంది అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. నేనొక్కటే చెప్తాను. మీరు ఎక్స్‌పెక్ట్ చేయని ఏ రూపాయైనా సరే మీరిచ్చినంత వరకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే మీకుండదు. రూపాయిని ఎక్స్‌పెక్ట్ చేసి ఇచ్చాము అంటే గనక మీరు చాలా 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 ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సిన సిట్యుయేషన్స్ అనేది ఉంటాయి. సో ఇంకొకటొచ్చేసి మనం జనరల్‌గా లగ్జరీ కోసం మొబైల్స్ గానీ, ఇప్పుడు ఐఫోన్ పిచ్చున్నోళ్ళుంటారు కొంతమంది. లేదంటే కొంతమందొచ్చేసేసి సౌండ్ బార్స్ అని, లేకపోతే ఇంట్లో మనకి చాలా ఎక్కువ ఇంచెస్ ఉన్న టీవీ కావాలి, హోమ్ థియేటర్ లాగా ఉండాలి, మనకు ఆ సౌండ్స్ ఉండాలి, ఈ సౌండ్స్ ఉండాలి అని కొంచెం ఎక్కువగా బాగా లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడిన వాళ్ళుంటారు. సో, అలాంటి వాళ్ళకి నేను చెప్పే ఒక సజెషన్ ఏంటంటే, మీకు మొబైల్ అనేది మీ దగ్గర ఒక ఇప్పుడు ఐఫోన్ వచ్చేసేసి 80,000 నుంచి 1,00,000, 1,50,000 వరకు కూడా ఉండొచ్చు. సో, దాన్ని మీ దగ్గర ఉందనుకోండి అమౌంట్ తీసుకెళ్ళి కొనుక్కోండి. ఎందుకంటే మనకి నెల నెల బర్డెన్ అనేది ఉండదు. ఓకేనా? సో, మీ దగ్గర లేనప్పుడు దాన్ని కూడా మీరు ఈఎంఐస్‌లో కన్వర్ట్ చేసుకొని కొనొద్దు. ఎందుకంటే మీరు ఆ ఈఎంఐ కట్టేటప్పటికి ఫైనల్‌గా మీకు ఆ ఈఎంఐ కట్టేటప్పటికి ఆ ఫోన్ వాల్యూ నెక్స్ట్ వెర్షన్ ఏదో ఒకటొచ్చేస్తది. నెక్స్ట్ సీరీస్ వచ్చేస్తది కాబట్టి ఇది ఓల్డ్ అయిపోద్ది కాబట్టి మనకి దాని వాల్యూ అనేది ఖచ్చితంగా పడిపోతుంది. సో, మీరు ఈఎంఐ కట్టే మొత్తం క్లియర్ అయ్యే టైంకి దాని వాల్యూ కూడా పడిపోతుంది కాబట్టి ఇలాంటి మొబైల్స్ విషయంలో గానీ, లేకపోతే ఏదైనా ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ విషయంలో గానీ, సో, ఇప్పుడొచ్చే టెక్నికల్ గ్యాడ్జెట్స్ చాలా ఉన్నాయి. అలాంటి విషయాల్లో గానీ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చెయ్యొద్దు. మీ దగ్గర నిజంగా ఇంట్రెస్ట్ ఉంది మీకు అనుకున్నప్పుడు మీ దగ్గర అమౌంట్ దాన్ని మీరు సేవ్ చేయండి. సేవ్ చేసుకొని అప్పుడు మాత్రమే దాన్ని మీరు వెళ్లి కొనుక్కోండి. అంతేగాని బ్యాంక్ ఇచ్చే క్రెడిట్ కార్డ్స్ నుంచి గానీ, లేదంటే కొన్ని బజాజ్ కార్డ్స్ అని అవని, ఇవని చాలా వస్తున్నాయి కదా ఇప్పుడు. సో, బ్యాంక్స్ కూడా మీకు అర్థం కావట్లేదు. మీకున్న ఇంట్రెస్ట్‌ని వాళ్ళు గ్రాబ్ చేసుకుంటున్నారు. గ్రాబ్ చేసుకొని ఒక బిజినెస్ లాగా అయిపోయింది. సో, మనము తీసేసుకుంటాం. మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా! మన ఈ ఆప్షన్స్‌ని బట్టి మనం తీసేసుకుందాం వెళ్లి అని చెప్పి వాడేస్తాము. కానీ ఫైనల్‌గా మనకి దాని మీద ఎంత ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది, బ్యాంక్స్ మనకు తెలియకుండా ఎంత ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తున్నాయి అనేది మనకి బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేస్తేనే వాటి గురించి మనకు కంప్లీట్ నాలెడ్జ్ అనేదొస్తుంది. సో, నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి వాటికి వెళ్ళొద్దు. మీ దగ్గర అమౌంట్ ఉన్న దాంతోనే మీరు కొనుక్కోండి. మీ దగ్గర లేదా మీ డ్రీమ్ పెట్టుకోండి. నేనొక 5 మంత్స్‌లో దీన్ని కొనుక్కోవాలి. దీనికి మనం సేవింగ్ చేయాలి అమౌంట్ ఇప్పటినుంచే అనేది పెట్టుకొని మీరు ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం సేవింగ్ చేసుకొని మీకు నచ్చింది కొనుక్కోవద్దనట్ల. మీరు సేవింగ్ చేసుకొని మీకు నచ్చింది 100% మీరు కొనుక్కోవచ్చనమాట. సో, ఇలాంటి స్టెప్స్ ఫాలో అవ్వటం వల్ల మీకే హ్యాపీగా ఫీల్ అవుతారు. అది తెచ్చుకున్నప్పుడు కూడా మనం సేవింగ్ చేసిన అమౌంట్‌తో తెచ్చుకున్నామన్న ఒక హ్యాపీనెస్ అనేది మనకి చాలా మంచిగా ఉంటుందనమాట. సో, అంతే కాకుండా మనం ఏదో ఈఎంఐలో తెచ్చుకున్నాము. దానికి అప్పు కట్టాలి. ప్రతి నెల మనం బర్డెన్‌గా ఫీల్ అయ్యి, అలాంటిది చేసినా కూడా మనం ఆ వస్తువు కొన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. సో, ఇదేనండి నేను ఫైనల్‌గా మీతో షేర్ చేసుకుందాం అనుకున్నది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే నా సైడ్ నుంచి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం
నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వీడియోస్ చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని ఫాలో అవుతూ, అలాగే నా ఛానల్లోనే ఇలాంటి వీడియోస్ని ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా నేను నా సైడ్ నుంచి 100% చేయటానికైతే ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.